శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల సాధన కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాల ఫలితమే మేడే అని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ పేర్కొన్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా చందానగర్ డివిజన్ లో మిరియాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ గమనంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని, వారి హక్కులను గౌరవించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు. గతంలో జరిగిన పోరాటాలకు గుర్తు చేసుకుంటూ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మిరియాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిరియాల రాఘవరావు మాట్లాడుతూ అమానవీయమైన పని గంటలను తగ్గించి సమాజంలో కార్మికులకు సముచిత స్థానం కల్పించడం కోసం జరిగిన పోరాటంలో 8 గంటల పని సమయం ఒక గొప్ప విజయానికి కొనియాడారు. ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి ప్రతి ఏటా మేడే వేడుకలు జరుపుకుంటున్నామని, సామాజిక బాధ్యతగా పారిశుద్ధ కార్మికులకు ఈ చురుకానుక అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ట్రస్ట్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు రాఘవరావు గారు ఒక్కరి కూడా నేను మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ఈరోజు మన గౌరవనీయులు రాఘవరావు గారు తీసుకో రెండుసార్లు చీరల పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది. సేవా సంస్థలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడే 45 సంవత్సరాలుగా స్వాతంత్ర సమర యోధులు లాంటి రాఘవరావు 45 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉండి సేవాభావంతో ఉండి మంచి కార్యక్రమాలు చేస్తామని అందరికీ కూడా తెలుసు. బహుశా 45 సంవత్సరాలు, నాకు తెలిసే 35 ఏళ్ళు, నాకన్నా ఇదే సీనియర్గా ఉన్నాను ఈ ఏరియాలో. హైదరాబాద్ అయితే నేనే సీనియర్ కదా. ఇలా మంచి కార్యక్రమాలు చేయాలా, మీరు బాగుండాలా, ఆరోగ్యం చూసుకోవాలా. సమ్మర్ 45 వాతావరణం ఎప్పుడు లేని పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ప్రయారిటీ అంటే ఆరోగ్యం. నాకు మిత్రుడు చెప్పాడు, మాస్కులు పెట్టుకోండి. తల్లి కంటే గొప్పగా సేవ చేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులు. ఎందుకంటే తెలుసో తెలియకో
మున్సిపల్ వ్యవస్థ అంటే ఒక హీనమైనగా చూసే వ్యవస్థలో ఆటోలు ఇచ్చిన ఆటోల్లో వేయకుండా తిని పారేసి మిగిలిపోయినటువంటి వస్తువుల్ని రోడ్ల మీద పారేసి వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి తరుణంలో ఆ వ్యవస్థని బాగు చేస్తున్నటువంటి తన్నులు మీరు. ఎందుకంటే రకరకాలుగా ఉంటాయి పిల్లల డైపర్లు, రకరకాలన్నీ కూడా మరి ఇంట్లో తల్లి చేస్తుంది. ఆ తల్లి చేసే పని పిల్లలకి తల్లి చేస్తుంది. ఆ పిల్లలకి తల్లి చేసే పని మీరు కూడా చేస్తూ ఉన్నారు. పైగా ఇంకా గొప్ప విషయం ఏంటంటే పెద్ద మనసు ఉండాల. 5 గంటలకు వచ్చి 5:30 గంటలు చేసుకొని 6 గంటలకు రోడ్డు మీదకి వచ్చి చీపులు పట్టుకొని ఇన్ని కిలోమీటర్లు కూడవాలనే నిబంధనలు. బానిస బతుకులు ఏ రకంగా స్టార్ట్ అయినాయి, ఏ రకంగా ఎదుగుతూ వస్తున్నాయి, ఏ రకంగా కాలం మారుతూ వస్తుంది. 1500 జీతం, 3000 జీతం, 4000 జీతం, 8000 జీతం, ఇవాళ 18,000 స్థాయికి చేరింది. పాపులేషన్ ఏ రకంగా పెరిగినాయి, కాలనీలు ఏ రకంగా పెరిగింది, రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది, మరి ప్రాంతానికి తగినటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా పెరగాల్సిన అవసరం ఉన్నది. విముక్తైన రోజు ఈరోజు మీ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. అలాగే మిర్యాల చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు రాఘవరావు గారు, ప్రీతం గారు, సోదరుడు జగదీష్ గౌడ్ గారు, సభాధ్యక్షుడు రవీంద్ర గారు ముందే చెప్పాలి, మా కోఆర్డినేటర్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా సహచర నాయకులు, మీడియా మిత్రులు, కార్మిక సోదరులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మేడే అంటే చాలా మందికి తెలియదు. ఇది రక్తపాతాల పోరాటం, జీవితాల్లో వెలిగి నింపినటువంటి రోజు, కార్మికుల శ్రమ దోపిడీ నుంచి విముక్తమైనటువంటి రోజు, అలాగే బానిసత్వం నుంచి విముక్తి పొందినటువంటి రోజు మేడే. ఇది వరగా 12 గంటలు, 15 గంటలు, 24 గంటలు, 24 గంటలు కూడా ప్రెమిసెస్లో ఉంచుకొని పని దినానికి వేళ పాడ లేదు, సమయం లేదు, ఇచ్చినంత పుచ్చుకునే రోజుల్లోంచి విముక్తి చెందినటువంటి రోజు మేడే. సమయం 8 గంటల డ్యూటీ టైం, బోనస్, కార్మికులు బాగా పనిచేసి ఫ్యాక్టరీలు వ్యవస్థలు లాభాల్లో ఉంటే దానికి బోనస్ కూడా ఇవ్వాలని కండిషన్స్ పెట్టి ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని విముక్తి పొందినటువంటి రోజు మేడే. అటువంటి కష్టాల నుంచి విముక్తమైన రోజు. కానీ కష్టాలు పడతానే ఉన్నారు, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు. అన్ని కష్టాలు ఎంత దేవుడైనా కూడా తీర్చలేడు. కానీ సాధ్యమైనంత వరకు మానవత్వంతో, సేవాభావంతో కార్యక్రమాలు చేయడం అనేది మన ధర్మం. ఆ ధర్మంలోనే భాగంగా ఈరోజు రాఘవరావు గారు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో ఇది కూడా భాగం. నేనేమంటున్నా అంటే రాఘవరావు గారు కానీ మిగిలిన మిత్రులు కానీ చీరల పంపిణీ కట్ చేయండి, ఇక వస్తువుల పంపిణీ కార్యక్రమం చేద్దాం. ఆ కుటుంబానికి ఏదన్నా శాశ్వత పరిష్కారం, తినే పళ్ళెం కావచ్చు, తాగే గ్లాసు కావచ్చు, వండికినే గిన్నె కావచ్చు, సాంబార్ వాసుకునే గిన్నె కావచ్చు. ఇంట్లో రాఘవరావు గారు కూడా చూస్తే ₹1 ఎక్కువైనా సరే 4 సార్లు చేసే కార్యక్రమం ఒకసారి చేయండి, అది శాశ్వత కార్యక్రమం. ఈరోజు మేడే సందర్భంగా మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ఇంటి వద్ద మేము మా శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చీరల పంపిణీ చేయడం జరిగింది. మా యొక్క మిర్యాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మంచి అద్భుత కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఈ యొక్క దీంట్లో కూడా మాకు ఎందుకనంటే ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క మన్నన పొందుతూ, అలానే ఇది ఏ ఒక్క ఇదైనా కూడా కరోనా పీరియడ్లో అయినా సరైనవండి, లేకుంటే మామూలు పీరియడ్లో కూడా ఈ మేడే సందర్భంగా వాళ్ళ కృషిని
వితుకించుకుంటూ ఇది ఒకటే సమయం భావం ఒకటే కాదు, వీళ్ళకు ఒక రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి అని ఇప్పుడు నేను కూడా మన కార్మికులందరినీ కూడా సన్మానించుకుని వాళ్ళకు ఒక చీరలు పంపిణీ చేసి వాళ్ళు మనతో పాటు వాళ్ళు ఎంత పొద్దునే లేచి ఎంత పరిశుభ్రంగా ఉంటే మనం అంత బాగుంటామనని వాళ్ళని ఒక మన్నన చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన యొక్క షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో మన చందన డివిజన్లో చేస్తూ వచ్చాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా మా ఎమ్మెల్యే గారు గారపూడి గాంధీ గారు, ఇన్ఛార్జ్గా జగదీశ్వర్ గౌడ్ గారు, పెద్దలు అందరూ, మీడియా మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు మేడే సందర్భంగా మన మున్సిపల్ శాఖలో పనిచేసే శానిటరీ ఎంప్లాయీస్ ఈ రోజున వారికి సన్మానించి చిరుకానుకగా శారీస్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పిలవగానే మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆర్కేపూడి గాంధీ గారు, పిఎస్సి చైర్మన్, అలాగే జగదీష్ గౌడ్ పిసిసి జనరల్ సెక్రటరీ జగదీష్ గౌడ్ గారు, మరియు అయాష్ గారు, అలాగే మా కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి గారు, ఎక్స్ కౌన్సిలర్ రవీంద్రరావు గారు, ఉదయ్ కిరణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపడం జరిగింది. అయితే మేడే సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఇది 1923లో ఈ మేడే ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. దాన్ని ప్రపంచం అంతా వేసి కార్మికులు లిమిటెడ్ పనిచేసి వాళ్ళ శ్రమ వృధా కాకుండా 8 గంటలే పనిచేయాలి, వాళ్ళ శ్రమని దోచుకోవద్దు అనే నిర్ణయాన్ని ప్రపంచం అంతా నిర్ణయించడం జరిగింది. దాన్ని నిజంగా ఒక పండగలాగా కార్మికులందరూ ఒక పండగలాగా జరుపుకోవటం చాలా శుభదినం. వాళ్ళ ఆరోగ్యరీత్యా 8 గంటలు జరపడానికి నిర్ణయించడం జరగడం వాళ్ళు ఎంతో ఆ గౌరవంతో ప్రతి సంవత్సరం మేడే జరుపుకోవడం కూడా నిజంగా గర్వకారణంగా ఉంది. కానీ ఈ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ మట్టుకి అనేక విధాలుగా వాడుకుంటున్నారు యాజమాన్యం. 14 గంటలు 20 గంటలు దీని మీద కూడా ఉద్యమం వస్తే కానీ అది ఒక పద్ధతిలో ఉండదని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి, మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.